ఈ నలుగురు కుమారులు. ఇప్పుడు ఆయన వాదన చెప్తున్నారు, మన వాదన కూడా వినిపిస్తే ఏమో త్రిపుల్ ఆర్ గారే కన్విన్స్ అవుతారా, లేదా ప్రజలు కన్విన్స్ అవుతారా, ప్రభుత్వాలు కన్విన్స్ అవుతాయో తెలియదు కదా. మనం ఏమన్నా న్యాయాన్ని చెప్పాలి కదా. మనం చెప్పకుండా ఆయన మాట అనగానే ఆయన మీదకి పొలవమని వీడియోలు పెట్టేసి ఆయన అలాగని ఇలాగని ఆయన్ని బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడితే దానివల్ల ఏంటి ఉపయోగం? సమాజానికి మనం చులకనవడం తప్ప మరొకటి లేదు. ఖచ్చితంగా మనం ఏదైనా ఒక సమస్య ఉందన్నప్పుడు సమాజంతో చెప్పి ఒప్పించి వారి సహకారం తీసుకుంటే తప్ప ఏ సమస్యకి ఈ దేశంలో పరిష్కారం రాదు. ఆ ప్రయత్నం నేను చేయబోతున్నాను. త్రిపుల్ ఆర్ గారిని నేను అందుకే అడిగాను ఇంటర్వ్యూ. ఆయన ఇంటర్వ్యూ అడిగితే ఆయన చెప్పే పాయింట్ల నుంచి నా అనుమానాలు ఆయనకి వ్యక్తం చేయడం ద్వారా నేను చెప్పిన పాయింట్కి అంటే అనుమానానికి ఆయన సమాధానం క్లియర్గా చెప్పారనుకోండి, నేను ఆయనకి సపోర్ట్ చేస్తాను. చెప్పలేకపోయారు అనుకోండి, ఖచ్చితంగా ఆయన మాకు సపోర్ట్ చేయాలి. ఈ కారణంగా అడిగాను. అయితే ఎందుకో మరి ఆయన చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా మొన్న రీసెంట్గా కూడా చూశాను, కరుణాకర్ సుగ్న కూడా వెళ్ళి ఆయన్ని ఇంటర్వ్యూ చేశాడు. అప్పుడు కూడా ఆయన ఇదే పాయింట్లు మాట్లాడాడు. నిన్న ఏబిఎన్లో వెంకటకృష్ణ గారితో కూడా త్రిపుల్ ఆర్ గారు ఇవే పాయింట్లు చెప్తున్నారు. సో ఆయన స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు, అది కరెక్ట్ అయ్యే వాస్తవాలు. దళితులు ఖచ్చితంగా ఈ మతం మారిన దళితులు తప్పు చేస్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తున్నారు, వీళ్ళు సంథింగ్ అని ఆయన క్రియేట్ అయిపోయారు. ఆయన్ని మార్చాలి, సమాజాన్ని మార్చాలంటే సంయమనంతోనే జరగాలి తప్ప వాదులాటతోనో గొడవతోనో తిట్లతోనో జరగదు. కాబట్టి త్రిపుల్ ఆర్ గారు ఆయన వ్యక్తిత్వం కూడా చెప్తాను మీకు. ఆయనకి అహంకారం అనేది ఏ కోశాన ఉండదు. నువ్వు చిన్నవాడు అన్నా నీతో అంతే ఎలా ప్రేమగా మాట్లాడతాడు, నువ్వు అపర కుబేరుడు అయినా అంతే ప్రేమగా మాట్లాడతాడు. ఆయన ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి ఒకే స్థాయి గౌరవం ఉంటుంది ఆయన దగ్గర. అన్ని క్వాలిటీలు అసలు ఆయన్ని మనం ఏమి పేరు పెట్టలేం, జెంటిల్మెన్ ఆయన. అయితే ఎటు వచ్చి ఈ ఎస్సీల మీద దళిత క్రైస్తవులు ఎస్సీ కేసులు ఆయన ఇలా ఎందుకు టర్న్ అయిపోయాడో నేను కొన్ని గెస్ చేయగలిగాను. ఎందుకంటే ఆ పివి సునీల్ గారో లేకపోతే మరొకరు ఆయన మీద చేసిన దానికి ప్రతీకారంగా ఆయన ఇంత పెద్ద మొత్తం కమ్యూనిటీని ఆయన కమ్యూనిటీ మీద కక్ష పెంచుకున్నారేమో అని నాకు అనిపించిందండి. ఇది కూడా గౌరవంగా వినమ్రంగానే చెప్తున్నాను. ఎంత పివి సునీల్ కుమార్ మమ్మల్ని రెచ్చగొట్టినా రఘురామరాజు గారి మీద దళిత జాతిని అంతా రెచ్చగొట్టి తన సొంత పబ్బం గడుపుకోవాలని సునీల్ కుమార్ గారు ఎంత ప్రయత్నించినా ఆ ట్రాప్లో మేము పడం. ఖచ్చితంగా మేము గౌరవిస్తాం, గౌరవిస్తూనే మా వాదన కూడా వినిపిస్తాం ప్రజలకి. ఏమండి, ముందైతే రఘురామరాజు గారిని వీడియో రూపంలో మన స్టూడియోకి ఇన్వైట్ చేద్దాం. ఆయన చెప్పే మాటలు విందాం. ఈ మాటలు రఘురామరాజు గారు ఖచ్చితంగా దయచేసి మీరు ఈ వీడియో చూస్తే నేను అడిగిన ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు ఆలోచించండి. సమాధానం ఇస్తారా ఎవరు అనేది అది మీ సమయానుకూలతను బట్టి మీరు ఇవ్వండి. కానీ ఇవి ఆలోచించి మనస్ఫూర్తిగా ఇవరే తమ్ముడు రాజేష్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది కదా అని మీకు అనిపిస్తే దయచేసి ఈ టాపిక్ని, ఈ దళిత క్రైస్తవులు వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, ఎస్ఎస్టీ కేసులు పెడుతున్నారు, ఈ టాపిక్ని వదిలేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మిమ్మల్ని అభిమానించి ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు వేళ్ళ మీద ఎక్కట్టచ్చు. కానీ మిమ్మల్ని అభిమానించే మాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ఎస్సీస్లో. అంటే ఆ రోజున మీరు ఫస్ట్ టైం ఆంధ్రాకి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవడానికి నేనే ఒక 100-150 మందిని వేసుకుని వచ్చాను. 100-150 మంది మహాసేనలు వెస్ట్ గోదావరి మహాసేనతో కలిసి వచ్చాను నేను. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు గట్టిగా 5-10 మంది కూడా ఉండరు ఎస్సీ కమ్యూనిటీలో. కానీ నేను ఒక్కసారి వచ్చినప్పుడే 150 మంది నా తమ్ముళ్ళని తీసుకుని వాళ్ళందరూ కూడా మీ అభిమానులు. అలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ మీరు దూరం చేసుకోవద్దని నేను ఈ రిక్వెస్ట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది రిక్వెస్ట్ అంటే చాలామంది ఇప్పుడు ఈ పివి సునీల్ వాళ్ళ బ్యాచ్ అందరూ వచ్చి భయపడిపోతున్నాడు రఘురామ్. నేను చెప్పాను రఘురామరాజు గారితో నేను పొందిన 2 ఏళ్ళు ఇప్పటికొచ్చి ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆయనకి నాకు జరగలే, నాకు ఎవరితోనే జరగదు. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడినా ఆ టాపిక్ తీసుకురాను. కానీ ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి మనం అంటే ఆయన మాట్లాడే మాట రూల్ మాట్లాడుతున్నాడు. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కూడా దళితులను చులకన చేసి మాట్లాడలేదు. దళితులను కానీ లేకపోతే దళిత ఆచారాలను కానీ లేకపోతే దళిత కులాన్ని కానీ ఎక్కడ చులకన చేసి మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు ఆయన అంత హుందాగా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా హుందాగా మాట్లాడితే ఏంటి తప్పు? మనం కూడా మర్యాదగా మాట్లాడితే ఏంటి తప్పు? పివి సునీల్ కోసం మేము ఈయనతో కూడా పెట్టుకోవాలా? మా సమస్య మీద మేము వాదన పెట్టుకుంటాం ఆయనతో. మా సమస్యతో వారితో డిబేట్ చేస్తాం, సమాజానికి కూడా తెలియజేస్తాం. అయ్యా అది మ్యాటర్.
ఫస్ట్ అయితే ఈయన ఒక 2-3 ఇంటర్వ్యూల్లో ఆయన ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడే కొన్ని పాయింట్లు కట్ చేశాను. ఆ పాయింట్ల ద్వారా నేను ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆయన ఒక పాయింట్ చెప్తారు, దానికి నేను చిన్న క్లారిఫికేషన్తో పాటు ప్రశ్న కూడా అడుగుతాను. ఆ ప్రశ్నకి ఒకవేళ వారు ఏదైనా సమాధానం ఇస్తారేమో మనం చూద్దాం. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తున్నారు అనేది ఫస్ట్ ఆయన వాదన. క్రిస్టియన్గా మారిన తర్వాత అతను ఎస్సీ హోదా ఉండదు, కానీ అనర్హులై ఉండి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తున్నారు, చాలా కేసులు పెట్టేస్తున్నారు, నా మీద కూడా ఒక 6 కేసులు పెట్టారు అన్నాడు ఆయన. ఒకసారి అది వినిపిస్తాను. ఉన్నాయి నా మీద ఒక 6 to 7 ఎస్సీ అట్రాసిటీ కేసెస్ నేను ఆంధ్ర బహిష్కరణకి గురైనప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నా మీద ఫేక్ ఎస్సీ అట్రాసిటీ కేసెస్ రిజిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నా మీద ఒక 6 to 7 కేసెస్ ఉన్నాయి. నా మీద ఒక ఈయన చాలా చోట్ల చెప్పే కారణం, ముఖ్యమైన కారణం ఇది. ఎందుకంటే మీరు ఎస్సీలు అందరినీ మీరు ఇలా మాట్లాడుతున్నారు, తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేవాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆయన చెప్పే కారణం అదే. నా మీదే ఒక 6-7 ఎస్సీ ఎస్టీ కేసులు ఫేక్ కేసులు పెట్టారు. కానీ అదే వీడియోలో మీరు ఆలోచిస్తే జగన్ గారి హయాంలో, ఇప్పుడు త్రిపుల్ ఆర్ గారు ఒక ఇంటర్వ్యూ చూశాను, ఇదే ఇంటర్వ్యూ అనుకుంటా, వీలైతే మీరు కూడా చూడండి. ఆయన్ని ఎంత దారుణంగా హింసించారో ఆయన చెప్పారు. చెప్పినప్పుడు నాకే చాలా బాధ అనిపించిందండి. అంత పెద్ద స్థాయి వ్యక్తిని, అంత పెద్ద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, ఎవరికి ఎప్పుడు తలవంచని ఒక వ్యక్తిని సడన్గా తీసుకెళ్ళి అంత దారుణంగా హింసించి ఆయన్ని అంత టార్చర్ పెట్టడం నిజంగా అందరూ బాధాకరమైన విషయం. అది ఆ కొట్టేటప్పుడు కూడా వాళ్ళు అన్నారట, నువ్వు అంటే కొన్ని బూతులు వాడుతూ, నువ్వు సీఎం గారు బెయిల్ రద్దు చేయించేంత మగోడువా అంటూ కొట్టారు నన్ను ఆయనే చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటండి? ఎవరు కొట్టించినట్టు ఆయన్ని? ఆ కేసులు జగన్ గారి హయాంలో తప్పుడు కేసులో వాళ్ళు పెట్టుంటే ఎవరు పెట్టించినట్టు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఒకవేళ ఈయన పగబడితే, ఈయన కక్ష తీర్చుకోవాలనుకుంటే, ఈయన ప్రతీకారం చేయాలనుకుంటే ఎవరికి చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి కదా. ఎందుకు ఇదంతా జరిగింది? ఈయన మీద కేసులు పడినా, ఈయన కొట్టించిన ఎందుకు జరిగింది? జగన్ గారి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అక్కడి నుంచి మొదలైంది ఇదంతా. పాపం ఆయన బర్త్డే రోజు పూట ఆయన తీసుకెళ్ళి హింసించాడు. ఆయన టార్గెట్ చేయాల్సింది ఎవరిని? తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన జగన్ గారినా, లేకపోతే ఆ ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరైతే పోనో ఒకవేళ 6 పెడితే ఆ 6 టార్గెట్ చేసినా కూడా మనం ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నేనే అంటాను, నాలంటోని ఎరా జగన్ చెప్పారు, నువ్వు మీరు వెళ్ళి తప్పుడు కేసులు పెట్టాలా, మరి తప్పుడు కేసులు పెట్టినప్పుడు మరి ఆయన కూడా చూస్తాడు కదా అని నాలంటి వాళ్ళు చాలామంది అంటాం. జగన్ గారిని ఆయన వదిలేశాడు, ఈ 6 వదిలేశాడు. వదిలేసి ఇప్పుడు మొత్తం ఎస్సీలందరూ తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు అన్న దగ్గరికి ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ ఎంతవరకు న్యాయం అండి ఇది? అయితే నేను ఇంకోటి కూడా చూశాను. మరి ఇందులో ఏంటి అనేది ఒకసారి త్రిపుల్ ఆర్ గారే దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటానంటే అండి, ఇది ఒక కనుమూరి రఘురామకృష్ణరాజు గారు, ఈయన అఫిడవిట్ ఇది. ఈ అఫిడవిట్లో నేను చెక్ చేశానండి కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయని. మొత్తం 19 కేసులు పెండింగ్ చూపిస్తుంది దీని మీద. ఈయన ఇచ్చిన అఫిడవిట్లో చూడండి, 19 కనిపిస్తుందా ప్రవీణ్? ఇక 19 కేసులు పెండింగ్ చూపిస్తున్నాయండి. 19 కేసుల్లో ఈయనేమన్నారు, 6 నుంచి 7 ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు నా మీద అన్నారు. కానీ 6-7 ఎస్సీ ఎస్టీ కేసులు కనిపించట్లేదు దీనిలో. ఈయన మీద ఎస్సీ ఎస్టీ కేసులు 2 కనిపిస్తున్నాయండి. ఒకటి సీరియల్ నెంబర్ 9లో ఈ ఎస్సీ ఎస్టీ కేసు, ఇది ఎక్కడండి? భీమవరంలో పెట్టారు. ఒక ఎస్సీ ఎస్టీ కేసు భీమవరంలో నమోదైంది. 7 ఇక రెండో ఎస్సీ ఎస్టీ కేసు చింతలపూడి అంటే ఇది పివి సునీల్ది. పివి సునీల్ సొంత ప్రాంతం అది. 2 ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయండి. కావాలంటే మీరు ఈయన అఫిడవిట్ ఆల్రెడీ బయటే ఉంది, పబ్లిక్ డొమైన్లో మీరు చూడండి. 2 ఎస్సీ ఎస్టీ కేసులు, ఒకటి భీమవరం, 2 చింతలపూడి. ఇది కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్కడున్న నాయకులు ఎవరైతే ఉంటారో, వైసీపీ నాయకులు, పెద్ద నాయకులు, అక్కడున్న ఒక ఎస్సీ కార్యకర్తను తీసుకెళ్ళి పెట్టించిన కేసు. దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి? మనం జగన్ గారిని బాధ్యులు చేయాలి. జగన్ గారికే ఈయన మీద కక్ష ఉంది. అది వదిలేసి నా మీద 6 ఎస్ఐటీ కేసులు పెట్టాడు అంటున్నాడు ఆయన. అది ఎంతవరకు న్యాయం అండి? ఏమండి? ఇదొకటే కాదు, ఇంకా చూడండి మీరు.
ఈయన చెప్పిన దాని ప్రకారం నా మీద 6 ఎస్ఎస్టీ కేసులు ఫేక్ కేసులు అన్నారు. అంటే కేవలం 5-6 ఫేక్ కేసులు, మిగతా కేసులన్నీ ఈ నిజమైన కేసులేనంటారా మరి? అంటే ఈ సెక్షన్లన్నీ కూడా నిజమేనా ఆయన ఒప్పుకున్నట్ట ట్రిపుల్ గారు? నేను ఆయన్ని అడుగుతున్నాను సూటిగా. కేవలం మీరు 6 అన్నారు, కానీ ఇక్కడ 2 ఉన్నాయి మీ 19 కేసుల్లో. 2 తీసేస్తే ఇంకా 17 కేసులు మీ మీద అలాగే ఉన్నాయి. ఆ 17 కేసులను ఎందుకు మీరు ఫేక్ కేసులు అనలేదు? ఆ 17 కేసుల్లో మీరు నేరం చేసినట్ట? లేదు, ఆ 17 కేసులు కూడా ఒకవేళ ఫేక్ కేసులు అయితే మరి ఆ కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళు అవ్వాలి కదా, వాళ్ళందరి మీద కూడా మీరు ఫైట్ చేయాలి కదా. ఆ సెక్షన్లు ఏమైతే ఉన్నాయో ఆ సెక్షన్లన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి మీరు చెప్పాలి కదా. ఇది అన్యాయం కదా సార్. కేవలం ఎవరో ఒక నాయకుడు చెప్పాడని ఒక వెనక ముందు లేనోడు, ఒక బలహీనుడు, ఒక ఎస్సీ క్యాండిడేట్ వెళ్ళి ఒక కేసు పెడితే మీరు ఎంటైర్ దాదాపు కమ్యూనిటీని, 1 కోటి మంది ఉన్న కమ్యూనిటీని మీరు ఎలాగా మాట్లాడతారు? తప్పుడు ఎస్సీ కేసులు పెడుతున్నారు వెళ్ళని. ఇందులో ఎన్ని ఉన్నాయండి? ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, ఏమంటే రిలీజియన్, రేసు, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే 2 వర్గాల మధ్యలో విద్వేషాలు నింపారంటే ఒక కేసు ఉంది. చీటింగ్, డిజానెస్టీ, చీటింగ్ కేసు అని ఒకటి ఉన్నదట. పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ బీచ్ ట్రస్ట్, ఐపీసీ సెక్షన్ 505. డెలిబరేట్ అండ్ మిలీషియస్ యాక్ట్ ఇంటెండింగ్ సో ఇదేదో చాలా పెద్దది ఉంది. ఫోర్జరీ, పర్పస్ చీటింగ్, ఫోర్జరీ, వాల్యుబుల్ సెక్యూరిటీ, విల్ ఈటీసీ సో, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సంథింగ్. ఇలా సిబిఐ కేసులతో సహా చాలా కేసులు మీ మీద మోపబడ్డాయి. ఇన్ని కేసులు మీ మీద ఉన్నప్పుడు అన్ని ఫేక్ కేసులని మీరు చెప్పాలి. అన్నీ కాకుండా మీరు కేవలం ఎస్ఎస్టీ కేసులే ఫేక్ అంటే మరి కేసులన్నీ